అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మాజీ మంత్రి రోజా గారు మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుందండి. ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ కన్నీళ్లు చూసిన తర్వాత నాకు కూడా కాస్త బాధ అనిపించింది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఆవిడ చెప్పిన మాటలేంటి అనేది ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. ముందైతే రోజా గారు ఏం మాట్లాడారో విందామండి. ఎందుకంటే ఆవిడ తనపై జరిగిన మార్ఫింగ్ ఫోటోలు, ట్రోలింగ్ గురించి చెప్తూ బాధపడింది. ఇంతకీ ఏంటా మార్ఫింగు, ఆ ట్రోలింగ్ ఎలా జరిగింది, ఒకసారి ఆవిడ మాటల్లో విందాం. ఒకటి, నా బర్త్డే రోజు మా రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని స్కూల్ కి, కాలేజీకి తీసుకెళ్లాడు. నేను హీరోయిన్ అయ్యాక నాతోనే లైఫ్ అంతా కూడా షూటింగ్స్ కి వచ్చేవాడు. ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. అలాగే నా కొడుకు కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని న్యూడ్ ఫోటోస్ చేసి పెట్టారు. అసలు వాడు నాకు చెప్పలేక 1 వీక్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. నాకు తెలియదు ఇవన్నీ. దానికి ఎవరో ఫ్రెండ్ పెట్టారంట. ఒకలాగా ఉన్నాడు వాడు, చాలా యాక్టివ్ గా ఉంటాడు. నన్ను చూస్తే అసలు ఒక నిమిషం ఉండదు, మమ్మీ 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 అని ఉంటాడు. ఏం రా వీడు సైలెంట్ గా ఉన్నాడే అని చెప్పి అడిగితే అప్పుడు చూపించాడు. మరి చెప్పాలి కదా అంటే నాకు అదండి ఆవిడ చెప్పిన మాట. ఏంటంటే తన అన్న ముద్దు పెట్టినా కూడా ట్రోల్ చేశారట. అలాగే తన బిడ్డ వెనక నుంచి వచ్చి వాటేసుకుంటాడట ఎప్పుడుని. ఆ ఫోటోను కూడా న్యూడ్గా మార్ఫింగ్ చేశారట. ఒకవేళ ఇది ఇలా కనుక చేసుంటే ఎవడు చేసినా శిక్షార్హుడే అండి. అయితే ఇలా జరిగి ఉంటుందా, లేకపోతే జరగకుండానే రోజా గారు అలా చెప్తున్నారా అనే ఈ 2 వెర్షన్లు మనం ఆలోచిస్తే కనుక, ఒకవేళ జరిగి ఉంటే, నిజంగానే అలా మార్ఫింగ్ జరిగి ఉంటే, ఆవిడ సాధారణ మహిళ ఏం కాదు, ఆవిడ ఒక మంత్రి. మంత్రి గారు ఒక ఫోన్ చేసి డీజీపీ గారికి చెప్తే డీజీపీ గారు ఇమీడియట్గా ఎవరు ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో చూసి అరెస్ట్ చేయడానికి 24 అవర్స్ కూడా పట్టదు. ఎవరినైనా సరే అలాంటి వాడిని అరెస్ట్ చేసి ఆ ఫోటో చూపించి పలానా అకౌంట్ ద్వారా వీడే ఇలా మార్ఫింగ్ చేశాడు, తల్లి బిడ్డల ఫోటోని అని కనుక ఆ రోజున బయటపెట్టుంటే మొత్తం అందరూ చీయందరు. ఆ పెట్టినోడు జనసేనోడైనా టీడీపీడైనా సరే. అలా ఎందుకు చేయలేదు? అదే కాకుండా వాళ్ళ అన్నగారు ముద్దు పెట్టింది కూడా మార్ఫింగ్ చేశారని ఆవిడ చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మరోవేళ నిజంగానే అది చేస్తుంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ గురించి ఒక ప్రశ్న అడిగిందని 70 సంవత్సరాల వృద్ధురాలైన రంగనాయకమ్మ గారిని అరెస్ట్ చేశారు, అంకబాబు గారిని అరెస్ట్ చేశారు, వృద్ధులైన అంకబాబు గారిని. వైసీపీ ఎంపీ రఘురామరాజు గారిని లాక్కెళ్ళి మొత్తం కాళ్ళంతా చితగొట్టేశారు. అలాంటి గవర్నమెంట్ అది వైసీపీ గవర్నమెంట్ అంటే. ఆ గవర్నమెంట్లో ఇంత దారుణంగా ఒక మంత్రిని మార్ఫింగ్ చేస్తే వాళ్ళు వదులుతారండి? ఒకసారి ఆలోచించాలి. అయితే ఇక్కడ రోజా గారు అబద్ధం చెప్తున్నారు అని నేను చెప్పట్లే, రోజా గారు కూడా బాధితురాలేమో అని అనుమానం. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉండేదో నాకు తెలుసండి. ఇప్పుడు మేము గవర్నమెంట్ విధి విధానాలను ప్రశ్నించేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆ ప్రచారాలను, తప్పుడు ప్రచారాలను ఖండించేవాళ్ళం. మమ్మల్ని ఎలా కాపాలో తెలియక కొద్దిమంది కుర్రోళ్ళని గంజా ఇచ్చి, క్వార్టర్ బాటిల్ ఇచ్చి వాళ్ళతో బండ బూతులు తిట్టించేవారు మమ్మల్ని. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రే ఎందుకు రాయేష్ని ఎందుకు తిడుతున్నారు మీరు ఎలాగని అడిగితే, మా భార్య ఫోటోలు మార్ఫింగ్ చేశాడు, మా అక్క ఫోటోలు మార్ఫింగ్ చేశాడు అని ఒక తప్పుడు ఆరోపణ. అరే నిజంగా అధికారంలో వాళ్ళే ఉన్నప్పుడు నేను నిజంగా మార్ఫింగ్ చేసి ఉంటే నన్ను అరెస్ట్ చేయించరండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని తిట్టడానికి ఒక కారణం కోసం పాపం రోజా గారిని బలిపోషం చేశారేమో వైసీపీ ఐపాక్ అనుకుంటున్నానండి. ఎందుకంటే నిజంగా ఒకవేళ అంత పగ, అంత కక్ష వైసీపీ మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న వాళ్ళే మార్ఫింగ్ చేస్తారు, మార్ఫింగ్ చేసేవాళ్ళు అయితే. ఎందుకండి పాపం రోజా గారిని మాత్రం ఎందుకు చేస్తారు? రోజా గారి కొడుకుతో ఆవిడన్న ఫోటోని ఎందుకు చేస్తారు? నాకు ఒకవేళ అది జరిగిందే కనుక నిజమైతే అది ఖచ్చితంగా ఐపాక్ వాళ్ళు చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మార్ఫింగ్ చేస్తే మాత్రమే కంప్లైంట్ ఇవ్వరు. ఎందుకంటే మరి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఐడీలు బయటపడతాయి. అందుకని రోజా గారి ఫోటోని మార్ఫింగ్ చేయటం, అది ఏ టీడీపీయో జనసేన ఐడి పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయటం, అప్లోడ్ చేయటం. ఇక ఇక్కడ రోజా గారిని తిట్టారు కాబట్టి ఇక మేము బ్రహ్మణి గారిని తిడతాం, మేము భువనేశ్వర్ గారిని తిడతాం, మేము పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న మహిళలను తిడతాం అని ఇంకా బండ బూతులు తిట్టేసేవారండి. అంటే ఎదుటోడిని తిట్టడానికి ఒక వంక కావాలి కాబట్టి వాళ్ళ ఫోటోల్ని వాళ్ళే మార్ఫింగ్లు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి ఐపాక్ వాళ్ళ హిస్టరీలో. సో పాపం అలాగే రోజా గారు కూడా తెలుగుదేశం జనసేనలో ఉన్న మహిళలాగే రోజా గారు కూడా ఒక బాధితురాలన్న అయి ఉండాలి, లేదా ఆవిడ చెప్పేది అబద్ధం అన్న అయి ఉండాలి. ఇలాంటి మార్ఫింగ్లు చేసే ఉండుంటే కనుక తెలుగుదేశం కానీ జనసేన కానీ
వైసీపీ గవర్నమెంట్లో ఎందుకు పెట్టలేదు కేసులు? ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు చాలా పోలీస్ స్టేషన్లు తిరిగేస్తున్నారు, మమ్మల్ని మార్ఫింగ్ చేశారు అంటున్నారు, కేసులు అంటున్నారు. ఇవన్నీ అప్పుడు ఎందుకు పెట్టలేదు? మీరు అప్పుడే పెట్టుంటే ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్మి ఉండేవారు. అయితే రోజా గారి కన్నీళ్ళు చూసినప్పుడు మాత్రం బాధ అనిపించింది. ఒకవేళ నిజంగానే అలాగా చేసే ఉండొచ్చు మార్ఫింగ్, కానీ ఆ మార్ఫింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఐప్యాక్లోనే దొరుకుతారు. ఒకవేళ రోజా గారు కానీ వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే, ఆ ఐడియల్ పట్టుకొచ్చి ఇప్పుడు కానీ కంప్లైంట్ ఇస్తే కూటమి ప్రభుత్వం తప్పకుండా మీకు కూడా న్యాయం చేస్తుంది. నాకు తెలిసి 100% ఆ మార్ఫింగ్ చేసినోడు ఒక ఐప్యాక్ టీమ్ కూడా అయి ఉంటాడు, వాళ్ళే బయటపడతారు. ఒకవేళ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అంటే కనుక దాని మీద ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. లేదా ఆవిడ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే కనుక మార్ఫింగ్ చేసింది వైసీపీ వాళ్ళే అని మనందరూ అర్థం చేసుకోవాలి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.